మంచిర్యాల జిల్లా మదనపల్లిలో రియల్టర్ గంగాధర్ దారుణ హత్యకు గురయ్యారు. గంగాధర్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు గంగాధర్ పై కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. అయితే హత్యకు ముందు రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గంగాధర్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రెక్కీకి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ సిద్ధంగా ఉన్నారు. మనోహర్, రియల్టర్ హత్యకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి మదనపల్లి పట్టణంలోని బసినికొండ వద్ద కాపురం ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో ఇంటిలోకి చొరబడినటువంటి దుండగులు ఆయన పైన కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని అక్కడికక్కడ కూడా చనిపోయేలాగా చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు ముమ్మరంగా విచారణ నుండి దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అయితే గంగాధర్ హత్యకు గల కారణాలు ఏమిటి అనేటువంటి కోణంలో అన్ని అంశాలపైన కూడా పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితి. మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏవైనా లావాదేవీలు ఉన్న గొడవల నేపథ్యంలోనే అతను హత్యకు గురయ్యాడనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య చేయడానికి ముందు రోజు ఎవరైతే గంగాధర్ ఉన్నారో ఆ ఇంటి వద్ద హత్య చేయడానికి ప్రయత్నించిన దుండగులు రిక్కీ కూడా నిర్వహించి ఏ విధంగా అతన్ని హతమార్చాలనే ఒక ముందస్తు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని అతన్ని హత్య చేయడానికి ఉపక్రమించినట్లు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గంగాధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చినటువంటి లావాదేవీల కారణంగానే అతను హత్యకు గురైనటువంటి ఒక కోణంలో అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. శంకరి. రైట్ మనోహర్ రెడ్డి. Seven eight one 899 899 899 1